ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ ఆదివారం దినమున అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము, అది 2వ కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకొచ్చు సంతోషించుడి. దేవుడు స్పష్టంగానే మాట్లాడుతున్నాడు, కానీ మన అస్పష్టంగా మనం వింటున్నాం. భయభక్తులు కలిగినటువంటి వారు దేవునికి ఎంతో ఇష్టలు. వారి యొక్క భయము వలన ఆయన సన్నిధానంలో గడగడ వణుకుసు సంతోషిస్తూ ఉంటారు. మరి సర్వసార్వత్రిక సంఘములలోని విశ్వాసులందరూ కూడా భక్తి కలిగి ఉన్నారే కానీ భయం లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిన విషయం. దేవుడంటే భక్తి ఉంది, భయం లేదు. భయం లేని ఒక క్రియల వలన దేవునికి మనము అసహ్యతను పుట్టిస్తున్నాం. మన క్రియల వలన, మన యొక్క చేష్టల వలన. మరి ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారు? నిజముగా భయము ఉన్న దగ్గర భక్తి ఉండాలి. ఆ భక్తి ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి మనం భయపడాలి. అలా భయపడిన నాడు గడగడ వణుకుచు ఆయన మందిరమునకు మనం ఎక్కిన నాడు మన యొక్క ప్రవర్తనలో ఎంతో జాగ్రత్తలు తీసుకొని ఆయనలోనికి, ఆయన యొక్క సన్నిధానమునకు ప్రవేశిస్తాం. మరి ఆ రీతిగా ప్రవేశించేవారు ఉన్నారా? కేవలం భక్తి కలిగిన వారుగా మాత్రమే మనం చూపించుకుంటున్నాం లోకానికి. కానీ దేవుడు అంటున్నాడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడు అంటున్నాడు. ఆ భయభక్తులు కలిగినటువంటి విధానమే దేవునికి ఎంతో ఇష్టమైనది. ఆ రీతిగా దేవునిలో సంతోషంగా కూడా నువ్వు ఉంటావు. అలా లేని ఎడల, మనలో భయము లేని ఎడల వట్టి భక్తి ఉండి కూడా వ్యర్థము. కనుక దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతూ మనందరిని కూడా భయభక్తులు కలిగి దేవునిని సేవించమని సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ ఆదివారం దినమునందైనా సరే మనం భయము భక్తి రెండూ కలిగి ఆయనను సేవించేవారుగా ఉన్నామా? అలా ఉందామా అనుకున్నట్లయితే అందరూ తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలు ఏకీభించాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉండాలి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా పునరుద్ధాన దినము, నాయన ఆదివార దినమును శ్రేష్టమైన దినముగా మాకు ఇచ్చి ఉన్నావు. ఈ శ్రేష్టమైనటువంటి దినమున ఇదిగోనైనా నీ ప్రియులు సకల జనములందరూ కూడా సర్వసార్వత్రిక సంఘములలోనికి ఈ దినమున మిమ్మల్ని సేవించుటకు బయలుదేరుచున్నారు. వారిలో భయము లేని కారణంగా కేవలం భక్తితో మాత్రమే ప్రవేశించున్నారు. భయము భక్తి కలగలిపిన వారిగా వారి హృదయములను మీరు మార్చండి. మీ సన్నిధానమునకు వచ్చినప్పుడు వారి ప్రవర్తనను సరిచేసుకొని మీ యొక్క సన్నిధిలోనికి ప్రవేశించడానికి కృప చూపండి. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు వీక్షించుతున్నారు కనుక వారి హృదయ తలంపులను మారుస్తూ భయభక్తులు కలిగిన వారిగా మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకును మాకును దయచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.